హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరొక్కసారి నా ఛానల్కి స్వాగతం. విన్నారు కదా, 2 శ్లోకాలు, 2 సినిమా పాటలు. ఇవన్నీ హంసధ్వని రాగంలోనే ఉన్నాయి. హంసధ్వని రాగం అంటేనే గణేశునిపై గురించిన కీర్తనలు, శ్లోకాలు. అంటే వాతాపి గణపతిం భజే, గం గణపతే నమః, తర్వాత వక్రతుండ మహాకాయ మొదలగు కీర్తనలు గుర్తుకొస్తాయి. మరి ఈ కీర్తనలు విన్నప్పుడు హంసధ్వని రాగం గుర్తుకొస్తుంది. అంతగా సంగీత ప్రియులు, సంగీత అభిమానుల మనస్సులో ఉండిపోయింది ఈ హంసధ్వని రాగం. అదే ఈ రాగం యొక్క ప్రత్యేకత. సో ఫ్రెండ్స్, మరి ఈనాటి వీడియోలో హంసధ్వని రాగం గురించిన వివరాలు, రాగ విశిష్టత వివరించే ప్రయత్నం చేస్తాను. సరేనా ఫ్రెండ్స్? ఈ హంసధ్వని రాగము 29వ మేళకర్త రాగమైనటువంటి శంకరాభరణ రాగం యొక్క జన్య రాగము. ఈ రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు సరి గ ప ని సా సా ని ప గ రి సా, సరి గ ప ని సా సా ని ప గ రి సా. షడ్జమము, రేటు, చతుశ్రుతి రిషభము, గాత్రి అంతర్గాంధారము, పంచమము, తర్వాత నీత్రి, కాకల నిషాదము, తారాస్థాయిస. ఆరోహణ స్వరాలు. అవరోహణలో కూడా ఇవే స్వరాలు వస్తాయి. తారాస్థాయిస, నీత్రి, పంచమము, గాత్రి, రేటు, తర్వాత షడ్జమము. ఇవి హంసధ్వని రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు. సో ఫ్రెండ్స్, హంసధ్వని అంటే హంస యొక్క పాట అని పేర్కొంటారు. ఈ హంసధ్వని రాగము కర్ణాటక మరియు హిందుస్థానీ సంగీత పద్ధతుల్లో ఎంతో ప్రాచుర్యము, ప్రజాదరణ పొందినటువంటి రాగము. ఈ రాగం యొక్క సృష్టికర్త సంగీత త్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్ గారి తండ్రి అయినటువంటి శ్రీ రామస్వామి దీక్షితార్ గారు. సంగీత త్రయము అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. కర్ణాటక సంగీతంలో శ్రీ త్యాగరాజస్వామి గారిని, శ్రీ శ్యామశాస్త్రి గారిని, శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ గారిని సంగీత త్రయముగా అభివర్ణిస్తారు. ఈ హంసధ్వని రాగములో ఆరోహణలోను అవరోహణలోను కేవలం 5 స్వరములు మాత్రమే ఉన్నందున ఈ రాగాన్ని ఔడవ ఔడవ లేదా శుద్ధ ఔడవ రాగము అని పేర్కొంటారు. ఇంగ్లీష్లో ఈ ఔడవ రాగాన్ని పెంటటానిక్ స్కేల్గా పేర్కొంటారు. ఈ రాగం యొక్క జీవస్వరములు పంచమము మరియు నిషాదము. అంతేకాకుండా ఇది ఒక వర్జ్యరాగము. వర్జ్యరాగము అంటే ఈ రాగంలో మధ్యమము కానీ దైవతములు కానీ ఉండవు. వర్జ్యరాగముల గురించి, భాషాంగ రాగముల గురించి, ఉపాంగ రాగముల గురించి మీకు తెలియాలంటే పైనున్న ఐ బటన్ ప్రెస్ చేసి ఆ రాగాల గురించి మీరు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ హంసధ్వని రాగంలో శ్రీ గణేశుని గురించిన కృతులు, కీర్తనలు ఎక్కువగా ఉండట ఈ రాగం యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా కొన్ని సినిమా పాటలు కూడా ఈ రాగంలో సమకూర్చబడినవి. శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ గారి వాతాపి గణపతిం భజే, శ్రీ వీణ కుప్పయ్య గారి వినాయక, శ్రీ పురందరదాసు గారి గజవదన బేడువే అనే కీర్తనలు చాలా ప్రాచుర్యం పొందినటువంటి కీర్తనలు. సంగీత విద్వాంసులందరూ తమ కచేరీ ప్రారంభంలో ఈ రాగాన్ని ఎక్కువగా ఆలపిస్తుంటారు. కర్ణాటక సంగీతంలోనే కాకుండా హిందుస్థానీ సంగీతంలో కూడా ఈ రాగము విస్తృతంగా ఉపయోగించబడుతున్నది. బెందీ బజార్ ఘరానాకు చెందిన శ్రీ అమన్ ఆలీ ఖాన్ ద్వారా హిందుస్థానీ సంగీతంలో ఈ రాగము ప్రవేశపెట్టబడినది. ఈ అమన్ ఆలీ ఖాన్ ద్వారానే ఈ రాగము హిందుస్థానీ సంగీతంలో చాలా ప్రజాదరణ పొందినది. ఈ హంసధ్వని రాగము హిందుస్థానీ సంగీతంలో బిలావల్ థాట్కు చెందినదిగా తెలుస్తూ ఉంది.
ఈ హంసధ్వని రాగము కొన్ని జబ్బులకు చికిత్సలాగా ఉపయోగపడుతుందని సంగీత విద్వాంసుల భావన. ఈ రాగాన్ని ఆలపించుట వలన గుండె జబ్బులు, నరాల బలహీనత, నిద్రలేమి, మధుమేహము మొదలగు రుగ్మతలను నివారిస్తుందని అవగతమవుతోంది. ఈ రాగం వలన మనలో సానుకూల శక్తి, సంతోషము, ఆనందము అధికమవుతాయని తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, హంసధ్వని రాగం యొక్క వివరాలు, ఆరోహణ అవరోహణ స్వరాలు, ఆ రాగంలో ఉన్నటువంటి కీర్తనల గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఈ రాగము చాలా సరళమైనది, చాలా సులభంగా ఈ రాగాన్ని నేర్చుకోవచ్చు. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని, ఉపయోగపడుతుందని నమ్ముతూ మరొక కొత్త అంశంతో మళ్ళీ ఒక వీడియో ప్రజెంట్ చేస్తాను. అంతవరకు సెలవు, మరి ధన్యవాదాలు.